విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ ఆల్ ఆఫ్ యూ. ఏంటి అనుకుంటున్నారా? హాస్టల్లో ఫుడ్ ఉంటే కావాల్సిన కవర్స్, పేపర్ ప్లేట్స్ అన్నీ తీసుకురావడానికి బయటికి వెళ్ళేసి వచ్చాం. ఒక్కొక్కరు ఒక్కొక్క డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకొని ఫుడ్ ప్యాక్ చేయడంలో బిజీ ఉన్నారు, ఇంక్లూడింగ్ మీ అండ్ మై ఫ్రెండ్స్ ఆల్సో. అండ్ మోర్ ఎవర్ మా శ్రీ వార్డెన్ అండ్ మా వర్కర్ కూడా మాకు హెల్ప్ చేస్తారు. అక్కడి నుంచి వన్ బై వన్ నీట్గా ప్యాక్ చేస్తూ, నీట్గా హ్యాండిల్ చేస్తూ బాక్స్లో ప్యాక్ చేసేస్తాం. అందరూ న్యూ ఇయర్కి అది ఇది అనుకుంటుంటే మా వాళ్ళు మాత్రం డిస్ట్రిబ్యూట్ చేద్దామన్నారు. డన్ అనేసి ప్యాక్ చేయడానికి స్టార్ట్ చేస్తాం. ఇక్కడ మా వాచ్మెన్ ఆటో ఉంటే అంకుల్ని అడిగేసి మొత్తం లగేజ్ అంతా దాంట్లోకి షిఫ్ట్ చేసేసి అలిపేరి దగ్గరికి వెళ్ళేసి అక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం స్టార్ట్ చేసాం. నా చిన్న రిక్వెస్ట్ అనుకోండి, ఒక్కసారి ఫుడ్ పెట్టి చూడండి. 1 టైంకి 100 టైమ్స్ హ్యాపీనెస్ ఉంటుంది ఆ సౌండ్తో పోలిస్తే. అండ్ నేను ఈ వీడియోలోనే కాదు, నా పర్సనల్ అకౌంట్లో అన్ని వీడియోస్లోనూ ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మీకు వీలైనంత లేకుంటే మీకు తోచినంత ఫుడ్ డొనేషన్ అయినా బ్లడ్ డొనేషన్ అయినా చేయండి, ఓకేనా? అండ్ అక్కడ నేను ఒక పర్సన్ని మీట్ అయినా. సార్ నాది ఇట్లా నెల్లూరు, నాది బీటెక్ కంప్లీట్ అయిపోయింది, ఇంట్లో ఫ్యామిలీ సిచ్యువేషన్ బాగాలేక నేను ఈ స్టేజ్లో ఉన్నా, ఇది అని మాట్లాడాను. లాస్ట్లో ఆయన మాట్లాడతారు, ఒకసారి వినండి ఆయన మాటల్లోనే. ఎంత అంటే ఎంతోమంది వాళ్ళ తల్లిదండ్రుల నుండి రోడ్ల మీద వదిలేశారు. దానికంటే అడక్క తినడం బెటర్, లిటరలీ చెప్తున్నా. వాళ్ళు మీ హ్యాపీనెస్ కోసమే ఎంతో కష్టపడి ఎంతో మిమ్మల్ని చూసి ఉంటారు కదా, కనీసం ఈ ఏజ్లో వాళ్ళకి ఫుడ్ పెట్టలేకపోతే వేస్ట్. ప్రతి కుండి కూడా చచ్చిపోయిన వాళ్ళతో సమానం. ఆయన లిటరలీ సేయింగ్ అంత వరస్ట్. అమ్మ నాన్న ఎప్పుడు ఏమి ఇచ్చారు అని అడగద్దండి, వాళ్ళు ఎన్నో ఇచ్చింటారు. మీకు అర్థం కాదు వాళ్ళ లైఫ్. ఒక్కరోజు మనం వాళ్ళలాగా పని చేయాలి. హ్యాపీగా ఖుషిగా హ్యాపీగా అందరికీ ఖుషి చేస్తున్నారు. మీరు ఫస్ట్ క్లాస్ పాస్ అవ్వాలి. మీ అమ్మ నాన్నలు, మదర్స్, ఫాదర్స్ అందరూ హ్యాపీగా ఖుషిగా మా పిల్లలు సంతోషంగా ఈ పొద్దు అందరికీ